వెల్కమ్ టు డివై న్యూస్. శ్రీ 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 సర్వకార్యసిద్ధ కనక మహాలక్ష్మి అమ్మవారి 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గ పట్టణ కేంద్రంలోని వెలిసి ఉన్న శ్రీ 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 సర్వకార్యసిద్ధ కనక మహాలక్ష్మి అమ్మవారి 3వ వార్షికోత్సవం సందర్భంగా మాల దీక్ష మండల పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కాకతీయ విద్యా సంస్థల ప్రాంగణంలో పోలా శ్రీనివాసులు రెడ్డి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి సహకారంతో మిత్ర బృందం సహకారంతో మరియు కార్తికేయ పూజా సామగ్రి నిర్వాహకులు గాడి శివమణి రెడ్డి గారి ఆధ్వర్యంలో భక్తులు మాల ధరించి వేద పండితులచే ప్రత్యేకంగా శాస్త్రోక్త పరంగా గణపతి హోమం, లక్ష్మీ హోమం, పుష్పాభిషేకం, లక్ష్మీ కుబేర పచ్చని కుంకుమ అర్చనలతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వారిని వేద పండితులు ఆశీర్వదిస్తూ నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అర్చన చేస్తూ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పంచామృత అభిషేకం వచ్చిన భక్తాదులకు అన్న ప్రసాదం వితరణ గావించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి అలాగే మీడియా మిత్రులకు మాకు సహకరించినందుకు ఎంతో ధన్యవాదాలు అని తెలియజేశారు. అందరి కోసం రాజంపేటలో ఉన్న ప్రజలందరూ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం మాత్రం ఈ పూజని మేము చేస్తూ అందరి కోసం అంకితం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దీనికి మాకు సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మాకు ప్రతి సంవత్సరం మీడియా మిత్రులు ఇస్తున్నటువంటి సహకారం మేము ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే మీ సపోర్టు, మీ ఎంకరేజ్మెంట్ మాకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కుంకుమ, ఈ పూజ ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరికి అందాలన్న ఒక మంచి లక్ష్యంతోనే మేము ఇలా చేయడం జరుగుతుంది. అలాగే మేము ఏదైతే అమ్మవారికి పూజించుకుంటున్నామో ఇప్పుడు చాలా పరిమితంగా ఉన్నాము అమ్మవారి భక్తులం. కానీ దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరి ఇంటికి, ప్రతి ఒక్క గడపకి అమ్మవారు చేరుతుందని మాకు తెలుసు. అయితే వచ్చే సంవత్సరం అమ్మవారి దేవాలయ నిర్మాణానికి మేము పునాదులు వేయాలనుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ 3వ పూజ ఘనంగా ఇక్కడ 3వ వార్షికోత్సవ పూజని నిర్వహించి ఈ సందర్భంగా మీడియా మిత్రుల సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ శ్రీ 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 సర్వకార్యసిద్ధి కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయ నిర్మాణం రేపు సంవత్సరం మళ్ళీ ఇదే సమయానికి మొదలవుతుందని నేను గర్వంగా మీ అందరి ముందు లక్ష్మీదేవి అమ్మవారి భక్తుడిగా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ओम आप्याय सर्वमेतते सर्वं श्रियं भवावाजस्य रंगते स्वाहा ओम अप्तमे नमो प्रविचान शवनप्रदा स्वाहा खेत्र देवतिना वैगं हृदयने उद्यामति रामन्नं बोधयित्वा नमनादिदे स्वाहा उत्पद्यत्वा ज्ञे प्रस्वापदनिर्वाणं कालं दीप्तेरन्तमेन स्वाहा इदं मित्र विजयकर्मे दैधानित देवदं तमो नमस्तेवांदरे स्वाहा विष्णुराडं दीप्ता వరకు లోపలికే వేయండి, హోమగుండం మధ్యలోనే వేయండి. అందరూ గణపతయ ఇదం నమః అనుకుంటూ ఉండాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం మహాగణపతయ ఇదం నమః. బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రవణోద్విశ్రదాన స్వాహా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రవణోద్విశ్రదాన స్వాహా. నమో నమః స్వాహా. ఓం స్వాహా. ఓం శ్రీం స్వాహా.
द्वारी वायुव्यादि आग्नेयान्तर्निधया स्वाहा लालीलायि धीमहि तन्नो अग्निः प्रचोदयात् स्वाहा आत्मयैदं नमः यमिकारयति यामि स्वादुपवत्स दिव्याय जन्मने स्वादरेन्द्राय महवेदनाम्ने स्वादन्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमदाभ्यः इति चक्रया स्नपयामि स्वादुपवत्स दिव्याय जन्मने स्वादरेन्द्राय महवेदनाम्ने स्वादन्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमदाभ्यः इति स्वादोनकेन स्तपयामि स्वादुपवत्स दिव्या तथा लोकाकुम्म कल्पयन् वेदाहमेतं वरदं महान्तम् आदित्यवर्णन्दमदस्तु पादे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि यत्र पूर्वे साध्याः सन्ति देवाः संबोध पृथिव्ये रचा तत्वरुजस्य विश्वमाजा नमग्रे वेदाहमेतं वरुजन् महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वान्